హాయ్ అందరికీ. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి పైన చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగానే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందు ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న టమాటోని వేసేసుకొని ఆ టమాటో మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది అయ్యేలోపు నేనైతే చిక్కుడుకాయని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న. టమాటా కూడా పూర్తిగా మగ్గిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఆలుగడ్డని ఇందులోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. కారం అంతా ముక్కలకు పట్టేదాకా కలుపుకున్న తర్వాత కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అట్లనే 2 నిమిషాలు ఉంచేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్న ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్